మరో బ్రేకింగ్ న్యూస్ అంటుంది మనకి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళలు రోడ్డెక్కారు. నీళ్లు కావాలని ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్ లో మహిళలు ఆందోళన చేపట్టారు. 3 రోజుల నుంచి నీళ్లు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక నీళ్ల కోసం గంటల తరబడి ధర్నా చేస్తున్న గ్రామ సర్పంచ్ సెక్రటరీలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు వాటర్ సమస్య నీటి సమస్య ఎక్కువగా ఉంది. చెత్త బండి రావట్లేదు, వీధి లైట్లు పెట్టట్లేదు. మాది దాదాపుగా ఈ కేసీఆర్ నగర్కి సిరిసిల్లాలో ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్స్ కేటాయించడం జరిగింది. ఆ 3 ఏండ్లు మాకు ఏ డోకా లేకుండా ఏ సమస్య అయినా మున్సిపాలిటీ ఆఫీస్ నుండి పంపించారు. తర్వాత కొన్ని రోజులు మండపల్లి వాళ్ళకి చూసుకుంటే మండపల్లి వాళ్ళు కూడా ఎటువంటి ట్యాక్సీ వసూలు చేయకుండా కూడా మాకు అన్ని రకాల సౌలతులు కల్పించారు. కాకపోతే ఇప్పుడు ఇందిరమ్మ కాలనీలో కలిపినప్పటి నుండి మా ట్యాక్సీలు వసూలు చేస్తున్నారు తప్ప మాకు ఇంతవరకు ఒక ప్రాబ్లం కూడా సాల్వ్ చేసింది లేదు. ఇక్కడ ఓన్లీ కేసీఆర్ నగర్లో ఓన్లీ నీళ్ళ ట్యాంకులు మిషన్ భగీరథ వాటర్ పైన ఆధారపడి మాత్రమే మేము జీవించాలి. మాకు ఎటువంటి బోరు సౌకర్యం కానీ ఇతరత్ర ఏ సౌకర్యాలు కూడా లేవు. బోర్ల గురించి కూడా చాలాసార్లు ప్రశ్నిస్తే ఏమున్నా ఇందిరమ్మ కాలనీ నుండి వచ్చిన సెక్రటరీ గారు కానీ సర్పంచ్ గారు కానీ అక్కడ ఫోటోలు దిగుతారు, వారం రోజులలో బోర్ ఫీట్ చేస్తా అని చెప్పేసి హామీ ఇచ్చి వెళ్ళిపోతారు. తర్వాత మళ్ళీ మాకు ల్యాడర్లు లేవు. 5 ఏళ్ల నుండి మా నీళ్ళ ట్యాంకులు గడగలేరు. చాలా మందికి స్కిన్ ఎలర్జీస్ వస్తున్నాయి, చిన్నపిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది.